మనం కూడా చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. మొదటి దయచేసి లూకాసు వార్త ఇంకొక విషయం ఏంటంటేనండి, దావీదు గారు యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నాడమ్మా, చేయమన్నాడా లేదా? దావీదు గారు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడా లేదా? చేయమన్నాడండి. ఎక్కడ చేయమన్నాడు? కీర్తనల గ్రంథము, త్వరగా ముగించుకుందాం, 122వ కీర్తన. కీర్తనల గ్రంథము 122వ కీర్తన 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఈ దావీదు గారు చెబుతున్నారు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఇప్పుడు దావీదు గారు ప్రార్థన చేయమంటే మరి యేసు ప్రభువారు ఏం చేశారు అంటే, ఈ పామ్ సండే రోజు ఆ యెరూషలేములోకి ఎంటర్ అవుతూ యెరూషలేమును చూసి ఆయన ఏం చేశాడో చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 19వ అధ్యాయము దయచేసి 41వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 41వ వచనము నుండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఏ పట్టణము అమ్మ, ఏ పట్టణము? యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. దావీదు ఏమన్నాడు? దావీదు గారు ఏమన్నారమ్మా? చెప్పండమ్మా. దావీదు గారు ఏమన్నారు? ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? పట్టణమును చూసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే దాని టైం దగ్గర పడింది. యెరూషలేముకి ఇచ్చిన టైం ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ కాబోతుంది. దాని టైం దగ్గర పడింది. అంత్య దినములు యెరూషలేమునకు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అంటున్నాడు, ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యేసుక్రీస్తు వారు గాడిద మీదనే ఎందుకు వచ్చాడు? ఒక రాజుగా ఉండి ఆయన గాడిద మీద ఎందుకు వచ్చాడు? గుర్రం మీద ఎందుకు రాలేదండి ఆయన? గాడిద మీద ఎందుకు వచ్చాడు? గుర్రం మీద వస్తే యుద్ధానికి సూచన, గాడిద మీద వస్తే సమాధానానికి సూచన. అంటే యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నాడు? ఇప్పుడు సమాధానము కలగజేయడానికి వస్తున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమన్నాడండి? నీవును నీ దినమందైనను సమాధాన సంగతులను తెలుసుకొని నేడలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చనని చెప్పాను. దేవుడు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగలేదు. ఆయన రాజు అని నువ్వు గుర్తించలేదు. ఆయన ఒక మెస్సయ్య అని నువ్వు గుర్తించలేదు. కాబట్టి ఇదిగో శత్రువులు రాబోతున్నారు. ఇదిగోనండి, పట్టణమును చుట్టుముడతారు. యెరూషలేము మందిరములో ఒక గోడ మీద ఒక రాయి మీద రాయి ఉండని దినములు వచ్చుచున్నాయి అని యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్నప్పుడే యెరూషలేము యొక్క భవిష్యత్తు చెప్పాడు. క్రీస్తు శకం 70లో రోమీలు యెరూషలేమును ముట్టడి వేసి పట్టణం మొత్తం తగలబెట్టి దేవాలయాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఆ దేవాలయం ఉన్న చోటులో ఏముందంటే ఒక
గోడ ఉంది. ఆ గోడ పేరే వేలింగ్ వాల్. వేలింగ్ వాల్ అంటే ఏడుపుల గోడ. ఏడుపులు ఎప్పటికీ అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకొని ఇట్లా అనుకుంటూ, అయ్యా ఇక్కడ పెద్ద దేవాలయం ఉండేది, మేము ఎప్పుడు దేవాలయం కట్టుకుంటాం, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయని ఒకటే ఏడుపు. కాబట్టి ఎందుకు దేవాలయం కూలిపోయిందంటే దేవాలయాన్ని దొంగల గృహగా చేశారు. అందుకేనండి ఇక్కడ దేవాలయం ఉండదు, మీరు ఉండరు. క్రీస్తు శకం 70తో యెరూషలేము యొక్క పని అయిపోయింది. అందుకే ఎప్పుడు చూడండి యెరూషలేము మీదకి యుద్ధాలు. ఎందుకంటే దేవుడు దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. చివరిగా ఈ మత్తయి సువార్త కూడా ఒక మాట చూసుకుంటే, ఎందుకు యుద్ధాలు, ఎందుకు ఈ వాతావరణం అంటే మత్తయి సువార్త చివరిగా ఈ మాట ఒకటి చదువుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. 23వ అధ్యాయము 37, 38 చదువుకొని 39 చదువుకొని ముగించుకుందాం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుతానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనేనో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. మీరు ఎవరి పిల్లలుగా మారిపోయారు? సాతాను పిల్లలుగా మారిపోయారు. మీరు దేవుని పిల్లలైతే దేవునికి లోబడతారు, మీరు సాతాను పిల్లలుగా మారిపోయారు గనుక మీరు వల్లకపోతిరి గనుక 38వ వచనంలో చెబుతున్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. దేవుడు యెరూషలేమును ఎప్పుడో విడిచిపెట్టేది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అందుకేనండి ఎప్పుడు యుద్ధ వాతావరణం. ఈ దేవుడు తోడుగా లేని వ్యక్తులు, ఈ దేవుని యొక్క కాపుదల లేని వ్యక్తులకు ఎప్పుడు కూడా ఈ కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎప్పుడు యుద్ధ వాతావరణం. ఒక నెమ్మది ఉండదు, ఒక శాంతి ఉండదు, ఒక సమాధానం ఉండదు. మందిరానికి ఎందుకు వస్తారో తెలియదు. కాబట్టి ఇదిగోనండి, దేవుడు యెరూషలేమును ఎప్పుడో ఆయన విడిచిపెట్టేశాడు. అందుకే ఇప్పటికీ యుద్ధాలు, భయంతో బ్రతకాలి యెరూషలేము వాసులు. ఎందుకంటే ఇప్పటికీ నమ్మటం లేదు. ఒకవేళ నమ్మారా, ప్రభువును రక్షించారా, దేవుడే మళ్ళీ కాపాడతాడండి వాళ్ళని. దేవుడు మళ్ళీ కాపాడతాడు. కానీ మెస్సయ్యని ఇప్పటికీ నమ్మటం లేదు. ఒక వీడియో చూశాను, యేసుక్రీస్తు వారి పామ్ సండే, ఆ గుడ్ ఫ్రైడే రోజు సిలువను ఎత్తుకొని వెళుతుంటే యూదులందరూ సిలువ దగ్గర, ఈ క్రైస్తవుల దగ్గర ఉమ్మేసి వెళ్తున్నారండి. అని ఉంచుకుంటూ వెళుతున్నారు అంటే ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారో మీరు ఆలోచించండి. కాబట్టి ఒక గాడిద నేర్పే పాఠాలు మీకు చెప్పాను. అలాగే దావీదు గారు ప్రార్థన చేయమంటే యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తున్నాడు. క్రీస్తు శకం 70లో భయంకరమైన వధ జరిగింది. ఇజ్రాయిల్ అందరూ కూడా, ఈ యూదులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. మొన్నండి మన ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో యెరూషలేము కంట్రీ అనేది ఒక దేశముగా మరలా అది ప్రారంభమైంది. కాబట్టి మనము ఏం చేయాలి అన్నప్పుడు మన సొంత వాడెవరో తెలియాలి, మన సొంత ఊరు అదే మనకు తెలియాలి. మన ప్రభువు కోసం మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం గమనించుకొని ఆ కార్యక్రమాలు చేసి దేవుని ఆనందపరచాలని కోరుకుంటూ ఈ మాటలు